మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 9వ వచనంలో, దానిని చేసినది నువ్వే గనుక దాని ఎదుట నేను మౌనినైతిని అని దేని వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనులు, బలాత్కారులు మన ఎదుట ఉన్నప్పుడు మనము మౌనంగా ఉండటమే మంచిది. ఎందుకంటే భక్తిహీనులు అంటే భక్తి తెలిసి చేయని వారిని భక్తిహీనులని బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాంటి వారి ఎదుట మనం ఎలా ఉండాలంటే మౌనంగా ఉండాలి. ఎందుకు మౌనంగా ఉండాలంటే భక్తిహీనులతో మనం పోల్చుకోకూడదు. భక్తిహీనులతో పోల్చుకుంటే మాట పెరిగి అది గొడవకు దారి తీస్తుంది. అది దేవుని యొక్క మాటలకి వ్యతిరేకంగా నడుస్తుంది. కనుక నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, భక్తిహీనుల ఎదుట మనం మౌనంగా ఉండటమే మంచిది. మౌనము దేవుని దృష్టిలో అంగీకారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, మౌనం అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనము మౌనంగా ఉంటే దేవుడే మరి వ్యాజ్యం ఆడుతాడు. మనం వ్యాజ్యం ఆడవసరం లేదు. దేవుడే యుద్ధం చేస్తాడు. మనం యుద్ధం చేయవసరం లేదు. కనుక యుద్ధం యెహోవాదే. మనం మౌనం దాల్చేవారిగా ఉండాలి. ఎందుకంటే భక్తిహీనులతో మనము పెట్టుకోకూడదు. భక్తిహీనులతో మనం పోల్చుకోకూడదు. భక్తిహీనుల ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క నడవడిక, వారి యొక్క వినికిడి, వారి యొక్క చూపులన్నీ దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకంటే వారికి భక్తి తెలుసు, కానీ వారు భక్తి చేయరు. ఎందుకంటే వారి వల్ల కాదు. కనుక నా ప్రియ కుమారుడా, అలాంటి వారికి మనము దూరంగా ఉండటం మంచిది. మౌనంగా ఉండటం మంచిది. మన జీవితంలో దేవుడు ఉన్నాడు కనుక మనం మౌనం అయిపోవటమే మంచిది. ఎందుకంటే మౌనము దేవుని దృష్టిలో అంగీకారము. మీరు ఊరకనే నిలిచి ఉండుడి, మీ ఎదుట నేను అద్భుతం చేస్తానని ఇశ్రాయేలుతో చెప్పినప్పుడు వాళ్ళు మౌనం దాల్చారు. మరి దేవుడే గొప్ప కార్యాన్ని చేశాడు దేవుని బిడ్డలారా. మరి దేవుడు చెప్పినప్పుడు మనం చేయాలి కదా. దేవుడు ఏం చెప్తుండో అది చేయాలి కదా. ఈ రోజుల్లో వింటారు కానీ పాటించరు, అనుసరించరు, నడుచుకోలేరు. విని విడిచిపెట్టేవారుగా ఉంటారు. విని విడిచిపెట్టుకోకుండా దాన్ని అవలంబించుకొని దాని ప్రకారంగా జీవిస్తే మన యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడిది వాక్యం దీవించును గాక. ఆమేన్.